హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జీవి ఆర్ట్స్ కలిసిపోయింది. ఈరోజు మన కల్చర్లో నేషనల్ స్పోర్ట్స్ డే కండక్ట్ చేసుకున్నామండి. అదే 1 వీక్ నుంచి మనం గేమ్స్ కండక్ట్ చేసాము. దానికి సంబంధించిన నేషనల్ స్పోర్ట్స్ డే ధ్యాన్చంద్ గారి బర్త్డే. ఈలోపు మన ప్రిన్సిపల్ గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. పిల్లలందరూ కూడా వచ్చేసారు. ఈలోపు మనకు సంబంధించిన అన్ని అరేంజ్మెంట్స్ అన్ని రెడీ చేసేసుకున్నాం. ఈలోపు మా సురేష్ సార్ అయితే ప్రిన్సిపల్ గారిని పిలిచారు. మన మేడం గారు అయితే ఫ్లవర్ ఇచ్చి సార్ గారిని అయితే స్టేజ్ మీద కూర్చోబెట్టారు. పిల్లలందరూ కూడా వచ్చారు. ఈసారి ఏంటంటే పిల్లలు తక్కువ వస్తారు అనుకున్నారు, కానీ చాలామంది వచ్చారు. సో పిల్లలు అయితే వచ్చేసారు. ఇంకా మన ఫ్యాకల్టీ అందరూ కూడా వచ్చేసారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నెమ్మదిగా మన ధ్యాన్చంద్ గారికి దండ వేసి మిగతా స్టాఫ్తో కూడా ఫ్లవర్స్ అవి వేయించి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మన స్టాఫ్ కూడా అందరూ ఎవరైతే పార్టిసిపేషన్ చేశారో అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి వాళ్ళ ప్రైజెస్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అలానే ప్రిన్సిపల్ గారు కూడా మంచి విషయాలు కూడా చెప్పారని, అలానే మన బాబు సార్ కూడా రారనుకున్నాం, కానీ మన బాబు సార్ గారు వచ్చి ఆయన ప్రైజ్ ఆయన తీసుకోవడం జరిగింది. ఇంకా ప్రిన్సిపల్ గారు అడ్రస్ చేస్తూ ఎలా ఉండాలి, ఏంటి స్పోర్ట్స్ చేస్తే ఏంటి ఉపయోగం అని అన్నీ చెప్పారు. ఇంకా మన మధ్యలో మన మూర్తి సార్ కూడా యాడ్ అయ్యి కొన్ని మంచి విషయాలు అయితే చెప్పారండి. పిల్లలు కూడా చాలా మోటివేట్ అయ్యారు. సో ఇలాంటివి ఇంకా మీరు చేస్తే ఇంకా బాగుంటారు, ఇంకా హెల్దీగా ఉంటారని కొన్ని విషయాలు అయితే చెప్పారు. ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ముందు మన స్టాఫ్కి అయితే కండక్ట్ చేయడం జరిగింది. మన స్టాఫ్ అయితే చాలామంది చాలా ఉత్సాహంగా వచ్చారు. ఎందుకంటే లాస్ట్ టైం ఇవ్వలేదు, మాకు ఈ ఇయర్ కూడా ఇవ్వరా అన్నట్టుగా, కానీ ఈ ఇయర్ అసలు తగ్గకుండా వాళ్ళకి మంచి ప్రైజెస్ అయితే ఇవ్వడానికి మేము ట్రై చేసామండి. సో అలానే మన బాబు సార్ అందరూ కూడా ఎవరు కూడా మిస్ అవ్వలేదని, కొంతమంది స్టాఫ్ అయితే ఎవరి వర్కుల్లో వాళ్ళు ఉండి రాకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. అలానే స్టూడెంట్స్కి కూడా వాళ్ళ ప్రైజెస్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి పార్టిసిపేషన్ స్టూడెంట్స్ కన్నా ఫ్యాకల్టీదే ఎక్కువ ఉందండి. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా తక్కువగా వచ్చారు. సో నెక్స్ట్ టైంకి అందరూ రావాలని కోరుకుంటున్నాం. అలానే ఇంకా అమ్మాయిలకి బ్యాడ్మింటన్, కబడ్డీ, అలాగే ఫ్యాకల్టీకి చెస్ కండక్ట్ చేయలేదండి. సో అవి కూడా నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా కండక్ట్ చేసి ఆ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి యూనివర్సిటీ గేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇంకా ఎవరైనా ఉంటే వచ్చి డైలీ ప్రాక్టీస్ అయితే చేయండి. ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు ఈసారి ఇంకా మంచి అచీవ్మెంట్స్ సాధించగలని నేను కోరుకుంటున్నాను. సో ఇంత హెల్ప్ చేసినందుకు, ఇంత సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ.